ఓం శాంతి శివబాబా యాద్ है 21/5/21 मीठे बच्चे सदा याद रखो बहुत गई तोड़ी रही अब तो घर चलना है। మధురమైన పిల్లలు నిరంతరం ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి। చాలా గడిచింది, ఇప్పుడు కొంచెం సమయమే ఉంది, ఇప్పుడు ఇంకా ఇంటికి వెళ్ళాలి। इस चीची शरीर और दुनिया को भूल जाना है। ఇప్పుడు ఈ చీచీ శరీరాన్ని మరియు ఈ ప్రపంచాన్ని మర్చిపోవాలి। ఇప్పుడు ఇంకా ఇంటికి వెళ్ళే సమయం వచ్చింది। ఈ చీచీ శరీరం మరియు ఈ ప్రపంచాన్ని, ఈ రెండింటిని కూడా మర్చిపోవాలి। బాబా ఈరోజు ప్రశ్న అడుగుతున్నారు, कौन सा नशा निरंतर रहे तो स्थिति बड़ी फर्स्ट क्लास होगी। బాబా అడుగుతున్నారు, ఏ నశ నిరంతరం ఉన్నట్లయితే స్థితి చాలా అద్భుతంగా ఉంటుంది। సమాధానం, నిరంతర్ నశ రహే కి మిరువా మౌత్ మాలు కా షికార్। నిరంతరం కూడా నశ ఉండాలి। పిల్లికి చెలగాటం, ఎలుకకి ప్రాణ సంకటం। हम मालूक फरिश्ता बन अपने माशूक के साथ घर जाएंगे। ఇప్పుడు మనం ఫరిస్తాలై మన యొక్క ప్రియునితో పాటుగా ఇంటికి వెళ్ళాలి। బాకీ సబ్ ఖలాస్ హోనే హై, మిగతా వాళ్ళందరూ కూడా సమాప్తి అవ్వాల్సిందే। అబ్ హమ్ ఇస్ పురానీ కాల్ కో చోడ్ నహీ లేంగే। ఇప్పుడు మనం ఈ పురాతనమైనటువంటి తోలు అనగా ఈ పురాతనమైనటువంటి శరీరాన్ని వదిలేయాలి। यह ज्ञान सारा दिन बुद्धि में टपकता रहे तो अपार खुशी रहेगा। ఈ జ్ఞానం రోజంతా బుద్ధిలో మనన చింతన జరుగుతూ ఉన్నట్లయితే అపారమైనటువంటి ఖుషి ఉంటుంది। స్థితి ఫస్ట్ క్లాస్ బన్ జాయేగి। బాబా అంటున్నారు, స్థితి కూడా ఫస్ట్ క్లాస్గా అయిపోతుంది। పాట ఉంది, ఏ కౌన్ ఆజ్ ఆయా మేరే మన్ కే ద్వారే। ఎవరు వచ్చారు ఈరోజు తెల్లవారే నా మనస్సు అనే ద్వారం దగ్గరికి। ఓం శాంతి। ఏ కిస్నే కహా, ఎవరన్నారు ఇది? పిల్లలే కదా। అతీంద్రియ సుఖమయ జీవన్ మే ఆకర్ కేతే హై। బాబా అంటున్నారు, అతీంద్రియ సుఖమయ జీవితంలో ఉంటూ పిల్లలు అంటారు, అనంతమైన తండ్రి వచ్చారు। కిస్లియే, ఎందుకని వచ్చారు? ఇస్ పతి దునియా కో బదల్ పావన్ దునియా బనానే। ఈ పతితమైన ప్రపంచాన్ని మార్చి పావన ప్రపంచాన్ని తయారు చేయడానికి। పావన్ దునియా కితనీ బడి హోగి, పావన ప్రపంచం ఎంత పెద్దది ఉంటుంది, అలాగే పతిత ప్రపంచం ఎంత పెద్దది ఉంది। ఈ విషయాలన్నీ కూడా పిల్లలైన మీ బుద్ధిలో ఉన్నాయి। యహా కితనే కరోడో మనుషే, ఇక్కడ చూడండి ఎన్ని కోట్ల మంది మనుషులు ఉన్నారు। ఇన్కో పతిత భ్రష్టాచారి దునియా కేతే హై, దీనిని పతితమైనదని అదేవిధంగా భ్రష్టాచారి ప్రపంచం అని కూడా చెప్తారు। तो मीठे मीठे बच्चों को दिल में आना चाहिए, हमारी नई दुनिया कितनी छोटी होगी। మధుర మధురమైనటువంటి పిల్లలు మీ మనసులోకి ఈ విషయం రావాలి, మన కొత్త ప్రపంచం ఎంత చిన్నది ఉంటుంది। హమ్ కేసే రాజ్ కరేంగే। బాబా అంటున్నారు, ఈ పతితమైన ప్రపంచం దగ్గర పోల్చుకుంటే ఆ పావనమైనటువంటి ప్రపంచం అయితే చాలా చిన్నదే ఉంటుంది కదా। ఇది ఎంత పెద్దది, అది ఎంత పెద్దది అన్న జ్ఞానం బాబా అయితే పిల్లలైన మనకి ఇచ్చారు కదా। అక్కడ మనం ఎలా రాజ్యం చేస్తాము అనేది కూడా తెలుసు। హమారే భారత్ జైసే కోయి దేశ్ హో నహీ సక్తా, మన భారతదేశం లాంటి దేశం వేరొక దేశం ఏదీ లేదు। ఏహ కోయి నహీ సమజ్తే, కానీ ఈ విషయాలు ఎవరికీ అర్థం కావు। భారత్ స్వర్గతా ఉస్ జైసా కోయి దేశ్ హో నహీ సక్తా, భారతదేశమే స్వర్గంగా ఉండేది
ఇటువంటి దేశం ఇంకేది కూడా లేదు అనేది. तुमको ये समझ में आता है यह भारत तो अब कोई काम का नहीं है. కానీ బాబా అంటున్నారు ఇప్పుడు పిల్లలైన మీకు ఈ విషయం కూడా అర్థమైంది. ఇప్పుడు భారతదేశం ఎందుకు పనికొచ్చే విధంగా లేదు. భారతదేశం స్వర్గంగా ఉండేది ఒకప్పుడు, కానీ ఇప్పుడు కాదు. यह किसको याद नहीं आता हमारा भारत सबसे ऊंचे है सबसे प्राचीन है. కానీ ఎవ్వరికీ కూడా ఈ విషయం జ్ఞాపకం లేదు. మన భారతదేశం చాలా ఉన్నతంగా ఉండేది, చాలా ప్రాచీనమైన దేశం ఇది. तुम बच्चों को बुद्धि में आता है सो भी నెంబర్వార్ పురుషార్థ్ అనుసార్. పిల్లలైన మీ బుద్ధిలోకి వస్తుంది, కానీ అందరికీ ఒకలాగా రావటం లేదు. నెంబర్వార్ పురుషార్థానుసారంగానే బుద్ధిలో ఈ విషయాలన్నీ ఉంటాయి. ఇతని ఖుషి ఇతని రిగార్డ్ రెహతా హే. వాస్తవంలో బాబా అంటున్నారు ఎంత ఖుషి ఉండాలో, ఎంత గౌరవం ఉండాలో అంత ఉందా. బేహద్ కా బాబా ఆయా హువా హై. అనంతమైన తండ్రి వచ్చారనేటటువంటి ఖుషి మరియు ఈ గౌరవం ఉంటుందా. కల్పకల్పం ఆతే, కల్పకల్పం కూడా వస్తూనే ఉంటారు. మాయా రావణ్ ने जो हमारा राज्य भाग्य छीन लिया वो हम आत्मों को फिर से अपना राज्य भाग्य बाबा कर देते हैं. మాయా రావణుడు ఏదైతే మన యొక్క రాజ్య భాగ్యాన్ని లాగేసుకున్నాడో అదంతా కూడా ఆత్మలైన మనకి తిరిగి ఇవ్వటం కోసం మన రాజ్య భాగ్యం బాబా మనకు వచ్చి ఇస్తూ ఉన్నారు. ऐसे नहीं कि कोई लड़ाई से छीना गया है. అలాగని చెప్పేసి ఎవరో యుద్ధం చేసి మన రాజ్యభాగ్యాన్ని డైరెక్ట్గా లాగేసుకోలేదు కదా. రావణ్ రాజ్ మే హమారీ మత్ భ్రష్టాచారి హో జాతీ హై. రావణ ప్రపంచంలోకి వచ్చేసరికి మనం అన్నీ కూడా భ్రష్టాచారి సలహాల్లోకి వెళ్ళిపోయాం. మన మతి కూడా భ్రష్టాచారి అయిపోయింది. అంతే తప్ప యుద్ధం చేసుకొని ఎవరో లాగేసుకున్నది కాదు, మతి భ్రష్టాచారి అయిపోయింది. శ్రేష్టాచారుల నుండి మనం భ్రష్టాచారులుగా మారిపోయాం. దునియా దేఖో కితనీ బడ్ గయి. కానీ అప్పుడు ఎంత చిన్నది కదా కొత్త ప్రపంచం, కానీ ఇప్పుడు చూడండి ఈ ప్రపంచం ఎంత పెరిగిపోయిందో. మన భారతదేశం మొదట ఎంత చిన్నదిగా ఉండేది, కానీ ఎంత సుఖంగా ఉండేది. స్వర్గంలో మీరు చాలా సుఖీగా ఉంటారు. వజ్ర వైడూర్యాల యొక్క మహల్లు ఉంటాయి. వహా రావణ్ హోతా హీ నహీ. కానీ అక్కడ రావణుడైతే ఉండడు. तुम बच्चों की बुद्धि में खुशी होना चाहिए. పిల్లలైనటువంటి మీ బుద్ధిలో చాలా ఖుషి ఉండాలి మరియు అతీంద్రియమైన సుఖం కూడా ఉండాలి. బాబా అంటున్నారు బచ్చే ఆత్మాభిమానులుగా మారండి. దేహ కా భాన్ తోడనే కే లియే బాబా నే కహా తా 108 చత్తియోं వాలా కపడ పహనో. ఏ విధంగా బాబా అంటున్నారు దేహం భ్రాంతి వదిలేసుకోవడం కోసం, దేహభ్రాంతి పోవాలి అంటే, దేహభ్రాంతిని తెంచుకోవాలంటే బాబా అన్నారంట అప్పుడు 108 అతుకులున్న చీర కట్టుకోండి. బాబా అంటారు అన్ని అతుకుల చీర, అన్ని చిరుగులున్న చీరను కట్టుకోండి, అప్పుడు ఈ శరీర భ్రాంతి వదులుతుందేమో మీకు. బల్ బడే ఆద్మియోं से जवाहरियों से कनेक्शन था वो नशा टूटे कैसे. బాబా అన్నారంట బచ్చే మీకు పెద్ద పెద్ద వ్యక్తులతో, పెద్ద పెద్ద వజ్రాల వ్యాపారులతో కనెక్షన్ ఉండేది, కానీ అది కూడా మాకు పెద్దవాళ్లతో, పెద్ద పెద్ద వాళ్ళతో సంబంధాలు, అంటే పెద్ద పెద్ద వాళ్ళతో కనెక్షన్ ఉంది. వజ్రాల వ్యాపారులతో మాకు సంబంధ సంపర్కాలన్నీ కూడా ఉన్నాయి. మేము అటువంటి పెద్ద పెద్ద వాళ్ళతో కూర్చునే వాళ్ళము, తినేవాళ్ళము, త్రాగేవాళ్ళము అనే నష ఉంటుంది కదా. మేము చాలా ఉన్నతమైన ఆ నషాలన్నీ కూడా ఎగిరిపోవాలి, వదిలేయాలి ఆ నషాలను. అప్పుడే బాబా అంటారు ఆత్మాభిమాని అవ్వగలరు. అందుకే ఆత్మాభిమానిగా అవ్వాలి కదా అంటున్నారు బాబా. అవ్వాలి అంటే ఇటువంటి పురుషార్థం ఏదో ఒకటి చెయ్యాలి. హమ్ ఆత్మతో పురాణ శరీరే, నేను ఆత్మను, ఇది పురాతనమైన శరీరం. ఇన్కో చోడ్ నయా ఫస్ట్ క్లాస్ శరీర్ లేనా. ఇప్పుడు ఈ పాత దేహాన్ని వదిలేసి కొత్త శరీరం, ఫస్ట్ క్లాస్ అయినటువంటి శరీరాన్ని తీసుకోవాలి. సర్పతో ఏక్ కాల్ చోడ్ దూసరా లేతి. ఎలాగైతే పాము ఒక కుబుసాన్ని వదిలేసి వేరే దాన్ని తీసుకుంటుంది కదా, పాము పొర వదులుతుంది కదా,
ఆ పొర వదిలి కొత్త పొరని ఆటోమేటిక్ కొత్త పొర తయారైపోతూ ఉంటుంది కదా. तुम बच्चों की बुद्धि में ज्ञान है, ఏ పురాణా కాల్ చోడ్ హమ్ దూసరి నహీ లేంగే. అలాగే పిల్లలైనటువంటి మీ అందరి బుద్ధిలో కూడా ఈ జ్ఞానం అయితే ఉంది కదా అంటున్నారు బాబా. ఏ పురాతనమైన తోలు వదలాలి, మనం కొత్తది తీసుకోవాలి, అనగా తిరిగి కొత్త శరీరాన్ని తీసుకోవాలి. ఇతో సారా జ్ఞాన్ బుద్ధికి సారా జ్ఞాన్ బచ్చోं की बुद्धि में टपकना चाहिए. ఈ జ్ఞానం అంతా కూడా పిల్లల యొక్క బుద్ధిలో నిరంతరం మరణ చింతన జరుగుతూ ఉండాలి. ఏ తో చీచీ దునియా హే, ఇన్కో దేఖ్తే హుయే భీ బుద్ధి సే బోల్నా పడతా హే. ఇది చీచీ ప్రపంచం. బాబా అంటున్నారు దీని అంతటినీ కూడా చూస్తూ కూడా బుద్ధి ద్వారా ఈ ప్రపంచాన్ని మర్చిపోవాలి. हम यात्रा पर जा रहे हैं, हमारी बुद्धि का योग घर तरफ जा रहा है. ఇప్పుడు మనం యాత్రకి వెళ్తూ ఉన్నాం. మన బుద్ధి యొక్క యోగం అంటే మన బుద్ధి యొక్క సంబంధం అంతా కూడా ఇంటితోనే ఉండాలి. అభ్యాసతో కన్నా పడేనా బాబా అంటున్నారు, ప్రాక్టీస్ అయితే చేయాలి కదా, అభ్యాసం అయితే చేయాలి కదా. ఏ శరీర్ బి పురానా, దునియా బి పురానీ హే. ఈ శరీరము కూడా పాత శరీరం, ఈ ప్రపంచం కూడా పురాతనమైనది. సాక్షాత్కార్ కర్ లియా హే, అబ్ ఏ దేహ్ और देह के सब संबंध छोड़ घर जाना है. సాక్షాత్కారం అయితే చేసుకున్నారు కదా, ఇప్పుడు ఇంకా ఈ శరీరం యొక్క సంబంధాలన్నీ కూడా వదులుకొని ఆత్మనైన నేను ఇంటికి వెళ్ళిపోవాలి. అందరి మీ ఖుషి హోతీ హే, అభి హమ్కో వాపిస్ జానా హే. లోపల ఖుషి ఉండాలి, ఇప్పుడు నేను తిరిగి ఇంటికి వెళ్ళిపోవాలి. బుద్ధియోగ్ వహా లగానా హోతా హే. బుద్ధి యోగాన్ని అక్కడ జోడించాలి. ఏక్ దోకో యహీ సునానా మన్మనా భవ్. ఒకరితో ఒకరు ఈ విషయాలే చెప్పుకోవాలి. అంటే ఒకరికి ఒకరు బాబా అంటారు, ఒకరితో ఒకరు మాట్లాడుకునేటప్పుడు కూడా ఒకరికి ఒకరు ఏదైనా చెప్పాల్సి వినిపించాల్సి వస్తే ఇదే వినిపించాలి. మన్మనా భవ ఏ బడా జబర్దస్త్ మంత్ర హే. బాబా అంటారు ఇది చాలా ఉన్నతమైనటువంటి మంత్రం. బల్ గీతాతో బహుత్ పढ़ते हैं परंतु अर्थ नहीं समझते हैं. భలే బాబా అంటారు లౌకికంలో గీతా శాస్త్రాన్ని చాలా చదువుతారు, కానీ వారెవరికి కూడా అర్థాలైతే తెలీదు. జైసే और శాస్త్ర పడితే ऐसे పढ़ लेते. ఎలా అంటే వేరే వేరే గ్రంథాలు పుస్తకాలు శాస్త్రాలు అన్నీ ఎలాగైతే చదువుతూ ఉంటారో బాబా అంటారు అలా చదువుకుంటూ వెళ్ళిపోవటమే తప్ప వారికి యథార్థమైనటువంటి జ్ఞానం అయితే తెలియదు. ఏ కిస్కు బుద్ధి మీ నహీ ఆయేగా. ఎవరి బుద్ధిలో కూడా ఇవన్నీ రావు. హమ్ భవిష్యత్ కే లియే రాజ్యో సీఖ్ రహే హే. మేము భవిష్యత్తు కోసం రాజయోగం నేర్చుకుంటున్నాం అన్న విషయం అసలే బుద్ధిలోకి రాదు. కానీ బాబా అంటున్నారు బహుత్ గయ బాకీ తోడే హీ సమయ హే. చాలా సమయం అయిపోయింది. బాబా అంటారు ఇంకా కొంచెం సమయమే ఉంది. ऐसे ऐसे अपने को बहलाते खुशी में आना है. ఈ విధంగా బాబా అంటారు మిమ్మల్ని మీరే బుజ్జగించుకోండి, అనగా మీకు మీరే హెచ్చరించుకోండి కూడా, ఖుషీలోకి కూడా రావాలి. ఏతో సబ్ ఖలాస్ హోనా హే. బాబా అంటారు స్వయం హెచ్చరించుకొని సంతోషంలోకి వచ్చి ఎలాగైనా కూడా ఈ తక్కువ సమయాన్ని సఫలం చేసుకోవాలి. ఎందుకంటే ఇదంతా సమాప్తి అయిపోతుంది కొన్ని రోజుల్లో. బాబా అంటారు మీరు ఆ మౌత్ మాలుకా షికార్. ఎలాగైతే పిల్లికి చెలగాటం, ఎలుకకి ప్రాణ సంకటం అంటారు కదా. తో హమ్ మాలుక్ బన్ అప్నే మాషుక్ కే సాత్ ఘర్ జాయేంగే. మనం ఇప్పుడు ఫరిస్తాలై బాబా అంటారు ప్రియుడైనటువంటి నాతో పాటు ఇంటికి వచ్చేయండి. ఏ ఆత్మో కా బాప్ బెట్ శిక్ష దేతే. ఇదంతా కూడా ఆత్మలకి తండ్రి కూర్చొని శిక్షణ ఇస్తున్నారు. హమ్ హై భీ సాధారణ్ పరంతు ఊంచేతే ఊంచే హై. బాబా అంటారు మీరు చూడ్డానికి చాలా సాధారణంగా కనిపిస్తున్నారు, కానీ మీరు చాలా ఉన్నతమైన వారు. బాబాయ హే బేహద్ కవర్ సదేనే. తండ్రి వచ్చారు అనంతమైనటువంటి వారసత్వాన్ని ఇవ్వడానికి. కల్పకల్పం తండ్రి వస్తూనే ఉంటారు. ఏతో చీచీ దునియా హే. బాబా అంటారు ఇదంతా కూడా చీచీ ప్రపంచం. ఏసీ బాతే కర్నీ హోతీ హే. ఈ విధంగా బాబా అంటారు మీలో మీరే లోపల మాట్లాడుకుంటూ ఉండండి అంటున్నారు బాబా. ఇస్కో కహా జాతా హే విచార సాగర్ మథన్. దీన్నే అంటారు విచార సాగర మథనము. లోపల మరణ చింతన చేసుకోవటం. ఏ శాస్త్ర ఆదితో జన్మ జన్మాంతర పడే హే
हम भारतवासियों ने जितना जप तप आदि किए उतना और कोई ने नहीं किया है. బాబా అంటారు, ఈ శాస్త్రాలు ఇవన్నీ కూడా మీరు జన్మ జన్మాంతరాలు చదివారు. భారతవాసీలైనటువంటి మనము ఎంత అయితే జపాలు తపాలు ఇవన్నీ కూడా చేసేమో అంత వేరెవ్వరు కూడా చేయలేదు అంటున్నారు బాబా. బాబా అంటారు, భారతవాసీలైనటువంటి మీరు చాలా జపాలు తపాలు అన్నీ చేశారు, కానీ అంత మరి ఏ దేశంలో ఎవ్వరు చేయరు. जो पहले पहले आएंगे होंगे उन्हों की भक्ति की है. అయితే మొట్టమొదట ఎవరైతే వచ్చి ఉన్నారో వాళ్ళే భక్తి కూడా మొట్టమొదట ఆరంభం చేస్తారు. అలాగే బాబా అంటారు, భక్తి మొదట ఎవరైతే ఆరంభం చేశారో వాళ్ళే జ్ఞానంలోకి కూడా వస్తారు. జ్ఞాన యోగాల్లో తీక్షణంగా ముందుకు వెళ్ళేది కూడా వాళ్ళే. ఎందుకంటే వాళ్ళు మళ్ళా ఫస్ట్ నెంబర్కి వెళ్ళాలి. देखते हो कोई कोई तो बहुत अच्छा पुरुषार्थ करते हैं. బాబా అంటారు, చూస్తున్నారు కదా, కొందరు చాలా చాలా మంచిగా కొందరు ఉంటారు, ఎంత మంచి పురుషార్థం చేస్తారో. तुम बच्चे जो इस रूहानी सर्विस में लगे हो उनके लिए तो बहुत अच्छे हैं. కానీ బాబా అంటున్నారు, అదృష్టవంతులు ఎవరంటే ముందుగానే ఈ ఆత్మిక సేవలో నిమగ్నమై ఉన్నటువంటి పిల్లలు. బాబా అంటారు, వారికైతే చాలా మంచిగా ఉంటుంది పురుషార్థం. ఉన్కే లియే తో బహుత్ అచ్చా హై, వాళ్ళకి చాలా మంచిది ఈ సమయం. ఎందుకంటే ఆల్రెడీ ఆత్మిక సేవలోనే నిమగ్నమై ఉన్నారు. సచ్ముచ్ బట్టి మే బైఠే హే, నిజంగానే బట్టీలో కూర్చొని ఉన్నట్టే కదా. ఓ वह संबंध अटूट हुआ है और जो गृहस्थ स्वर में रहते सुनते सुनाते हैं तो पुरानों से भी तीखे जा रहे हैं. బాబా అంటారు. అయితే బాబా అంటున్నారు, కొందరికైతే ఇంకా అవి తెగని సంబంధాలు లౌకికంలో మరి గృహస్థులు ఉంటారు. అయితే బాబా అంటారు, ఎవరైతే మరి తెంచుకోలేని సంబంధాలన్నిట్లో కూడా గృహస్థ వ్యవహారంలో ఉన్న వాళ్ళు ఉంటారు కదా, బాబా అంటారు వాళ్ళు కూడా కొందరు వింటూ వినిపిస్తూ చాలా పాత వాళ్ళకన్నా తీక్షణంగా జ్ఞాన మార్గంలో ముందుకు వెళ్ళే వాళ్ళలో గృహస్థులు కూడా ఉంటారు అంటున్నారు బాబా. దేఖా జాతా హే నయే ఆనే వాలే, చూస్తూ ఉంటే తెలుస్తూ ఉంటుంది, కొందరు కొత్తగా వస్తారు, పాత వాళ్ళందరికన్నా కూడా చాలా బాగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. మీరు కూడా లిస్ట్ తీయండి, తెలుస్తుంది అంటున్నారు బాబా. तुम लिस्ट निकालेंगे तो मालूम पड़ जाएगा, पहले पहले तुम्हारी माला बनाते थे. బాబా అంటారు, స్టార్టింగ్లో బాబా బ్రహ్మా బాబా మాల తయారు చేసేవారట. फिर देखा कि कितने अच्छे अच्छे बच्चे 3-4 नंबर वाले भी निकल गए हैं. చూస్తే అప్పుడు బాబా మాల తయారు చేసేవారట. ఆ మాలలో వాళ్ళ యొక్క నెంబర్ చూస్తే 3వ నెంబర్లో 4వ నెంబర్లో కూడా పెట్టచ్చన్న మంచి పిల్లలంట. బాబా అంటారు, అలాంటి వాళ్ళు కూడా బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. एकदम ఎలా పడిపోతూ ఉంటారంటే వీళ్ళు ప్రజా క్వాలిటీ అయిపోతారు. अब तुम्हारी ये स्टूडेंट लाइफ गृहस्थ व्यवहार में रहते साथ से कोर्स पढ़ते हो. అయితే బాబా అంటున్నారు, చాలా జాగ్రత్త అవసరం. ఇది మీది విద్యార్థి జీవితం. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కూడా బాబా అంటారు, సాత్ గృహస్థ వ్యవహారపు కార్యాలు చేస్తూ ఈ కోర్సు కూడా తప్పనిసరిగా చదువుతూ ఉండాలి. बहुत बच्चे डबल कोर्स उठाते लिफ्ट मिलती है. కొందరు పిల్లలు లౌకిక అలౌకిక అన్ని కోర్సులు కూడా పూర్తి చేస్తూ ఉంటారు. బాబా అంటారు, వాళ్ళకు కూడా మంచి లిఫ్ట్ అయితే ఉంటుంది, మంచి లిఫ్ట్ బాబా ఇస్తారు. అంటే తప్పనిసరిగా వాళ్ళు కూడా బాగా పైకి వెళ్తారు. తుమ్హారా కోర్స్ హే గృహస్థ వ్యవహారం మీరైతే పడ్నా హే. బాబా అంటారు, మీ కోర్స్ ఏదైతే ఉందో ఇది గృహస్థ వ్యవహారంలో ఉంటూ కూడా చదువుకోవాలి. तो इसमें भी కన్యాయే బడి తీఖీ జానీ చాహియే. బాబా అంటున్నది ఏంటంటే ఇందులో కన్యలు బాగా తీక్షణంగా ముందుకు వెళ్ళిపోవచ్చు. కన్యాओं के कारण కన్నయ్య వా గోపాల్ నామ్ భీ గాయా హువా హై. బాబా అంటారు, కన్యల్ని నేను ఉద్ధరణ చేశాను, ఆ కారణంగానే నాకు పేరు కన్నయ్య గోపాలుడు అని కూడా పేర్లు ఉన్నాయి. హై తో గోప్ భీ క్యూంకీ ప్రవృత్తి మార్గ హైనా. అయితే ఇందులో అక్కయ్యలే కాదు, అన్నయ్యలు కూడా ఉన్నారు. ఎందుకంటే మరి బాబా అంటారు, ఇదంతా ప్రవృత్తి మార్గం కదా. తుమ్ సత్యుగ్ మే దేవీ దేవతా ధర్మకే థే. బాబా అంటారు, సత్యుగంలో మీరు ఉన్నప్పుడు దేవీ దేవతా ధర్మస్థులుగా ఉండేవారు. యహ లక్ష్మీనారాయణ ప్రవృత్తి మార్గమే రాజ్ కర్తే తే. ఈ లక్ష్మీనారాయణలు ప్రవృత్తి మార్గంలో రాజ్యం చేసేవారు. ఏ తుమారీ బుద్ధి మే టపకనా చాహియే కి హమ్ క్యా బంతే హే. కనుక బాబా అంటున్నారు,
ఇవన్నీ మీ బుద్ధిలో మనన చింతన జరగాలి. ఇప్పుడు మేము ఎలా తయారు కానున్నాము, ఎలా మారుతున్నాము, దేవతలు ఎంత ఫస్ట్ క్లాస్గా ఉంటారు. ఉన్హోంకి ఆగే జాకర్ మహిమా గాతే హే, వారి ముందుకు వెళ్ళి మహిమ పాడుతూ ఉంటారు. మీరు సర్వగుణ సంపన్నులు, షోడశకళ సంపూర్ణులు, మేమైతే పాపీలము కపటీలము అని చెంపలు వేసుకుంటూ ఉంటారు. హమ్ నిర్గుణ హారే మే కోయి గుణ నాహి, మేము పూర్తి నిర్గుణులైపోయాము, మాలో ఏ గుణాలు లేవు. ఈ విధంగా భక్తిలో దేవతల ముందుకు వెళ్ళి భక్తులు ప్రార్థన చేస్తూ ఉంటారు. अब इसमें भगवान को तरस नहीं खाना है, व कृपा नहीं करनी. वास्तव में तरस व कृपा अपने ऊपर ही करनी होती है. బాబా అంటారు, అయితే ఇప్పుడు భగవంతుడు దయ చూపించాలా? దయా కృప అనేది భగవంతుడు చూపించాలా? బాబా అంటారు, వాస్తవంలో నేను కాదు. వాస్తవంలో దయా కృప అనేది మీ మీద మీరు చూపించుకోవాలి. ఎప్పుడైతే మీ మీద మీకు జాలి కలుగుతుందో, మీ మీద మీకు దయ కలుగుతుందో, అప్పుడు మీ ఉద్ధరణ జరుగుతుంది. తుమ్హీ దేవతాతే. ఇప్పుడు మీకు అర్థం కావాలి, అరే మనమే దేవతలుగా ఉండేవాళ్ళం. అబ్ క్యా బన్ గయే హో అప్నే కో దేఖో. అలాంటి మనం చూడండి ఇప్పుడు ఎలా తయారై ఉన్నాము. ఇప్పుడు మరలా పురుషార్థం చెయ్యాలి అనేటటువంటి దయా కృప స్వయం మీద చూపించుకొని స్వయం దేవతగా మారండి. నేను మీకు దయా కృప చూపించటం కాదంటున్నారు బాబా. మీ మీద మీకు ముందు దయ కలగాలి, జాలి కలగాలి. శ్యామ్ సే సుందర్ బన్నే కే లియే పురుషార్థ్ కర్నా పడతా హై. శ్యామ్ నుండి సుందరంగా తయారయ్యే పురుషార్థం నీలంగా మారిపోయారు. పాము కాటేస్తే ఎలాగైతే నీలంగా అయిపోతారో అలాంటి మీరు ఇప్పుడు సుందరంగా మారాలి. దానికోసం పురుషార్థం చేయండి. ఏ తో భక్తి మార్ మే कहते मरते थे फलाने की कृपा हुई बच गए उनकी आशीर्वाद से. కానీ బాబా అంటారు, ఇవన్నీ మీకు భక్తి మార్గంలో కొన్ని మాటలు అలవాటైపోయాయి. అసలు మేము మరణించాల్సిందే, ఫలానా వాళ్ళ కృప వలన మేము బ్రతికి బయటపడ్డాము అని అంటారు. వాళ్ళ ఆశీర్వాదం వలన మేము ఈరోజు బతుకున్నామని అంటారు. మహాత్మా ఆదికే హాత్ పకడ్కర్ కహేంగే ఆప్కి ఆశీర్వాద్ चाहिए. బాబా అంటారు, భక్తిలోని ఎంత భావన ఉంటుందంటే, ఎవరైనా మహాత్ములు వాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళ చేతులు పట్టుకొని వాళ్ళని ప్రార్థిస్తారు, మీ ఆశీర్వాదం మాకు కావాలి అని చెప్పేసి ఎంతో భావనతో గురువుల్ని, సాధు సన్యాసుల్ని, మహాత్ముల్ని ఆశీర్వాదాల కోసం ప్రార్థిస్తూ ఉంటారు. కానీ బాబా అంటారు, ఇక్కడ అలాంటిదేం లేదు. యహాతో పడాయి హై, ఇక్కడ మీరు చదువుకోవాలి. బాబా అంటారు, ఇదంతా చదువు, కృప ఆదికి బాత్ నహీ హై. ఇక్కడ స్థూలంగా మహాత్ములు చూపించినట్టు బాబా కృప చూపించాలి అనే విషయం లేదు, కృప యొక్క విషయం లేదు. మన్మనాభవ యొక్క అర్థం ఉంది కదా, మీకు తెలుసు కదా. మన్మనాభవ యొక్క అర్థం మంత్రతో బహుత్ దేతే. బయట అయితే మంత్రాలు చాలా ఇస్తారు, అనేక ప్రకారాలైన హఠయోగాలన్నీ నేర్పిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఒకే ఒక మహామంత్రం మన్మనాభవ, అనగా మీ మనస్సుని తండ్రితో జోడించే కృప మీ పైన మీరు చూపించుకోవాలి. హరేకి అలగ్ అలగ్ శిక్ష హోతీ హై. బాబా అంటారు, బయట అయితే అనేక రకాల హఠయోగాలు నేర్పిస్తారు, ప్రతి ఒక్కరూ వేరు వేరు శిక్షణలు ఇస్తూ ఉంటారు. हटियों के सैंपल देखने हो तो जयपुर के म्यूजियम में जाकर देखो. బాబా అంటున్నారు, చూడండి, హఠయోగం యొక్క శాంపిల్స్ చూడాలనుకుంటే జైపూర్ వెళ్ళి అక్కడ మ్యూజియంలో వెళ్ళి చూడండి. హఠయోగాలు ఎన్ని రకాలు ఉంటాయో అన్ని మోడల్స్ అన్నీ ఒక మంచి మ్యూజియం తయారు చేశారు జైపూర్లో. యహా తో కితనే ఆరామ్ సే బేటే హూ. బాబా అంటారు, హఠయోగాలు ఎన్నో ఉన్నాయి. తల్ల క్రిందులు తపస్సు చేస్తూ ఉంటారు. బాబా అంటారు, ఒంటికాలు జపం చేస్తూ ఉంటారు, తల కిందకి కాళ్ళు పైకి పెట్టి చేస్తూ ఉంటారు, ఎన్ని రకాల ఆసనాలు వేస్తారు. బాబా అంటారు, ఇక్కడే ఉంది, మీరు ఎంత ఆరాంగా కూర్చుంటారు. బుద్ధి మే హే హమ్కో ఫిర్ సే బాబా రాజ్ దే రహే హే. ఇక్కడైతే మీరు ఎంత చక్కగా విశ్రాంతిగా కూర్చోవచ్చు. బుద్ధిలో అయితే ఉంటుంది, మాకు బాబా తిరిగి రాజ్యాన్ని ఇస్తూ ఉన్నారు అని. వహా హి అద్వైత్ దేవీ దేవత ధర్మతౌర్ కోయి ధర్మ నహీత. అక్కడ కూడా ఏంటి, సత్యయుగంలో అద్వైత రాజ్యం అది.
అద్వైతము అంటే రెండోది ఏది ఉండదు, ఒక్క దేవీ దేవతా ధర్మం ఒక్కటే ఉంటుంది, ఇతర ఏ ధర్మాలు ఉండవు. దో హాత్ సే హీ తాళి బజ్తీ హై, రెండు ఉంటే కదా చప్పట్లు మ్రోగడానికి, సౌండ్ రావడానికి, ఉన్నదే ఒకటి. ఏక ధర్మ హై తో మారామారీ నహీ హోతీ, ఒక్కటే ఉన్నప్పుడు, ఏకత ఉన్నప్పుడు కొట్లాటలు ఉండవు కదా అంటున్నారు బాబా. కానీ ఇప్పుడు కలియుగంలో చూడండి, కలియుగ్ పూరా హోగా తో భక్తి హీ పూరీ హోగి. కలియుగంలో చూడండి, ఈ కొట్లాట్లన్నీ ఎందుకు? ఈ కలియుగం పూర్తయిపోతుంది, అప్పుడు భక్తి కూడా పూర్తయిపోతుంది. అభితో మనుష్యంకి వృద్ధి కితనీ హోతీ రేతి, కానీ ఇప్పటికీ ఇంకా మనుష్య జనాభా రోజు రోజుకి పెరుగుతోంది కదా. భారతదేశ భూమి పెరగట్లేదు, ఈ భూమి మీద జనాలు మాత్రం పెరుగుతున్నారు. భూమి అప్పుడెంత ఉందో ఇప్పుడు అంతే ఉంది. ధరతీతో వహీ హై. బాబా అంటారు ఉండే స్థానం పెరగలేదు, కానీ ఇక్కడ జనాలైతే రోజు రోజుకి పెరిగిపోతూ వచ్చారు. బాకీ మనిషి కమ్ జాస్తి హోతే వహా మనిషి బహుత్ కమ్ హోంగే. మనిషి జనాభా మాత్రం పెరగడం తరగడం జరుగుతూ ఉంటుంది. సత్యుగంలో మనుషులు చాలా తక్కువ మంది ఉంటారు కదా. దునియాతో యహీ హోగి, ప్రపంచం ఇదే, ప్రపంచం మారిపోలేదు కదా. దునియా కోయి చోటీ నహీ హో జాయేగి, ప్రపంచం కూడా చిన్నదేమైపోలేదు, ఇక్కడ జనాలు పెరిగిపోవడం వల్ల ఇది సరిపోవటం లేదు. तो तुम बच्चों को बड़ी खुशी रहनी चाहिए. బాబా అంటున్నారు బచ్చే మీరు చాలా ఖుషీగా ఉండాలి. हम योग बल से अपना राज्य स्थापन कर रहे हैं. ఎందుకంటే మన రాజ్యాన్ని స్థాపన చేయడానికి ఆధారం మన యోగ బలమే. అలాగే బాబా యొక్క శ్రీమతంపై రాజ్య భాగ్యాన్ని యోగ బలంతో తండ్రి చెప్పే సలహాలతో స్థాపిస్తున్నాం. బాబా గీతే మామేకం యాద్ కరో తో తుమారే పాప్ భస్మ హోంగే. బాబా అంటున్నారు నిరంతరం కూడా నన్ను స్మృతి చేయడం ద్వారా మీ పాపాలన్నీ కూడా భస్మం అవుతాయి. ఆత్మ మే హీ కాద్ పడి హుయి హై, ఆత్మలో ఎంత కల్తీ వచ్చేసింది. సిర్ఫ్ कहते हैं सतो रजो तमो, ये नहीं दिखाते हैं कि आत्मा में ही काद पड़ती है. కేవలం ఈ శబ్దాలు భక్తులు కూడా వాడతారు. సతో ప్రధానత, సతో సామాన్యత, రజో ప్రధానత, తమో ప్రధానత, ఇవన్నీ బాబా అంటారు కానీ ఇది చూపించరు క్లియర్గా ఆత్మలో కల్తీ పడింది అనేది. మొదట ఆత్మ గోల్డెన్ ఏజ్లో ఉండేది, అంటే బాబా అంటారు మేలిమి బంగారంలో ఉండేది. తర్వాత వెండిలాగా అయిపోయింది. బాబా అంటారు ఫిర్ చాందీ పడితే ఉनको సిల్వర్ ఏజ్ కహా జాతా హై. గోల్డెన్ ఏజ్ తే ప్యూర్ సోనే థే. మొదటైతే బంగారు యుగంలో బాబా అంటారు ఏ విధంగా అయితే స్వచ్ఛమైన బంగారంలో ఉండేది. తర్వాత చాందీ అంటే దీన్ని సిల్వర్ ఏజ్ అని అంటారు, చంద్రవంశీ అంటారు. తో అంగ్రేజీ అక్షర్ కితనే అచ్చే హోతాయి. బాబా అంటున్నారు ఇంగ్లీష్ పదాలు చాలా బాగుంటాయి. గోల్డెన్, సిల్వర్, కాపర్, ఫిర్ ఐరన్, ఈ పదాలు చూడండి ఎంత బాగున్నాయో. तो बाबा समझाते आत्मा में खाद पड़ी है. బాబా అర్థం చేయిస్తున్నారు ఆత్మలోని కల్తీ పడింది. బంగారం ఉండేది, తర్వాత వెండి, తర్వాత రాగి, తర్వాత ఏకంగా ఇనుములా మారిపోయింది. ఆత్మలోనే కదా ఇలా కల్తీ కలిసి ఇలా అయిపోయింది. సతో సే తమో బనీ హే, ఫిర్ తమో సే సతో కేసే బనే. మరి సతో ప్రధానమైన ఆత్మ తమో ప్రధానమైంది, మరలా తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా ఎలా అవుతుంది? సమస్తే హే గంగా మే స్నాన్ కర్నే సే సతో ప్రధాన్ బన్ జాయింగే. అనుకుంటారు గంగలో స్నానం చేయడం ద్వారా సతో ప్రధానంగా అవుతారు. పరంతు ఏతో హో నా సకే, కానీ అదే అయితే జరగని పని. గంగా స్నాన్ ఆదితో రోజు కర్తే రేతే, గంగా స్నానాలు అవన్నీ రోజు చేస్తూ ఉంటారు. కోయి తో నేమీ హో జాతే, నహర్ పర్ భీ జాకర్ స్నాన్ కర్తే హై. బాబా అంటారు కొందరు నేమీనాథులు ఉంటారు, అంటే పేరు కోసం చేస్తూ ఉంటారు, చేసాము అనేటటువంటి తృప్తి వాళ్ళకి. బాబా అంటారు చిన్న నది లేకపోతే ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి స్నానం చేసి వస్తూ ఉంటారు. తుమ్కో బాబాకైతే నియం రఖో బాబాకు యాద్ కర్నే కా. బాబా అంటున్నారు బచ్చే నియమం పెట్టుకోండి, మీరు తండ్రిని స్మృతి చెయ్యాలి, ఇది మనకి నియమం. యాద్ కా స్నాన్ వా యాత్ర కరు. వాళ్ళైతే చూడండి నియమానికి ఎలాగోలాగా ఎక్కడ చిన్న చెరువు దగ్గరికి వెళ్ళా, నది దగ్గరికి వెళ్ళైనా మునుక్కుని వస్తారు. అలా బాబా అంటారు మీరు కూడా యోగ స్నానం చేయండి, స్మృతి స్నానం చేయండి. యాత్ర బాబా అంటారు స్మృతి స్నానం.
బాబా అంటారు స్మృతి అనే యాత్ర. వాళ్ళు యాత్రలకు వెళ్తూ ఉంటారు కదా. తో జ్ఞాన్ స్నాన్వి కరాతే యోగ్కి యాత్ర సిక్లాతే. వాస్తవంలో జ్ఞానం స్నానం బాబా చేస్తున్నారు, యోగ యాత్ర కూడా బాబా నేర్పిస్తున్నారు. బాప్ జ్ఞాన్ దేతే హే, బాబా జ్ఞానం ఇస్తున్నారు. ఇన్మే యోగ్ కా భీ జ్ఞాన్ హే, సృష్టి చక్ర కా భీ జ్ఞాన్ హే. జ్ఞానంలో కూడా యోగానికి సంబంధించినటువంటి విషయాల యొక్క జ్ఞానం ఉంది, సృష్టి చక్రం యొక్క జ్ఞానం, ఈ చక్రం ఎలాగ పునరావృతం అవుతుందన్న జ్ఞానం కూడా ఉంది. బాకీ శాస్త్రం కా జ్ఞాన్తో బహుత్ దేతే యోగ్ కే జాన్తే హీ నహీ. మిగతా శాస్త్రాల్లో బయట జ్ఞానం చాలా రకాలైనటువంటి జ్ఞానం విషయాలు ఉంటాయి, కానీ వారెవ్వరికి యోగానికి సంబంధించిన విషయం మాత్రం తెలియదు, యోగం గురించి తెలియదు. హఠయోగ్ సమజ్లియా. యోగం అంటే వాళ్ళు హఠయోగం, వ్యాయామం, ఆసనాలు అనుకుంటారు. యోగ్ ఆశ్రమంతో ఢేర్ హే. యోగం అంటే వాళ్ళు వ్యాయామం, శారీరక వ్యాయామం బాబా అంటారు. యోగాశ్రమాలు చాలా ఉన్నాయి, అందులో అన్నీ కూడా హఠయోగంలో ఉంటాయి. మన్మనాభవ యొక్క మంత్రం ఇస్తారు ఎవరు? కేవలం బాబా తప్ప. మనుష్యులు ఎవ్వరి దగ్గర కూడా ఈ మన్మనాభవ మంత్రం యొక్క యథార్థమైనటువంటి జ్ఞానం మనుష్యులు ఎవ్వరి దగ్గర లేదు. బాబా అంటారు మన్మనాభవ అనే పదం కూడా గీతలో ఉంది కాబట్టి ఆ మంత్రాన్ని కూడా వాళ్ళు ఉపయోగిస్తారు, కానీ తండ్రి తప్ప ఏ మనుషుల దగ్గర యథార్థ జ్ఞానం మాత్రం లేదు. ఇప్పుడు 84 జన్మల చక్రం పూర్తి అయిపోయింది. ఇప్పుడు కొత్త ప్రపంచం వస్తుంది. తుమ్హారీ బుద్ధి మే హే జాడ్ కి వృద్ధి కేసే హోతీ హే. ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది కదా ఈ వృక్షం ఎలా వృద్ధి చెందిందో, రాజ్యము ఎలా స్థాపన అవుతుందో. బాబా అంటారు అందరూ కలిసి వెళ్తారా ఏంటి? బ్రాహ్మణుల యొక్క వృక్షం చాలా పెద్దది. झाड़ की वृद्धि कैसे होती है? राजाई स्थापना हो रही है, सब इकट्ठे तोड़े ही जाएंगे. ब्राह्मणों का झाड़ बहुत बड़ा होगा. రాజాయి స్థాపన అవుతుంది. ఇప్పుడు అందరూ ఒకేసారి కలిసి కట్టుకొని వెళ్ళిపోతారా ఏంటి? బాబా అంటారు బ్రాహ్మణుల వృక్షం చాలా పెరుగుతుంది. ఫిర్ తోడే తోడే కరికే జాయింగే. తర్వాత ఈ బ్రాహ్మణులు కూడా కొంచెం మంది వెళ్తారు. బాబా అంటారు అయితే ప్రజలుగా తయారయ్యే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. తోడి భీ కోయినే సున్ లియా తో ప్రజా మే ఆ జాయింగే. కొంచెం జ్ఞానం విన్నా సరే ఎవరైనా వాళ్ళు ప్రజల్లోకి వచ్చేస్తారు. బాబా అంటారు సెంటర్స్ చాలా వృద్ధి చెందుతాయి. ప్రదర్శనియా డే జహా తహా హోతీ రహేంగి. సేవ అయిపోయింది కదా, ఆ రోజులన్నీ అయిపోయినాయి. సెంటర్స్ కూడా చాలా పెరిగిపోయాయి. ప్రదర్శనీలు ఎక్కడ పడితే అక్కడ పెద్ద పెద్ద మేళాలు అన్నీ, ఎక్కడ పడితే అక్కడ ప్రదర్శనీలు అన్నీ బాగా పెరుగుతాయని బాబా అన్నారు. అవన్నీ కూడా అయినాయి కదా. జైసే మందిర్ టికానే నికల్తే జాతే వేసే తుమారీ ప్రదర్శని గావ్ గావ్ మే హోగి. ఎలాగైతే బాబా అంటారు మందిరాలు, గురుద్వారాలు, ఎలాగైతే చర్చిలు అన్నీ ఎలా తయారైపోయాయో ఎక్కడ పడితే అక్కడ చిన్న చిన్న వీధుల్లో, గ్రామాల్లో, అలాగే మీ ప్రదర్శని కూడా పల్లెల్లో కూడా ఏర్పడిపోతుంది. ఇంటింటిలో కూడా ప్రదర్శని వచ్చేస్తుంది. ప్రతి ఇంటిలో కూడా ప్రదర్శని పెట్టాల్సి వస్తుంది. ఈ విధంగా చాలా వృద్ధిలోకి వెళ్ళిపోతారు. బాబా అంటారు అందుకనే ఆఖరిలో ఈ చిత్రాలు కూడా చాలా ఎక్కువగా ప్రింట్ చేయాల్సి వస్తుంది. అందరి దగ్గరికి బాబా సందేశం వెళ్ళిపోవాలి కదా. తో తుమ్ బచ్చోంకో బడీ భారీ సర్వీస్ కర్నీ. పిల్లలు మీరు చాలా భారీ సేవలు చేయాల్సి ఉంది, అంటే పెద్ద పెద్ద సేవలు చేయాలి. అభి ఏ ప్రోజెక్టర్ ప్రదర్శనీ కి ఫ్యాషన్ నికలా హే తో గాँव गाँव में दिखाना पड़े. బాబా అంటున్నారు ఈ ప్రదర్శని యొక్క ఫ్యాషన్, ప్రొజెక్టర్ ద్వారా, ప్రదర్శనీల ద్వారా సేవ చేసే కొత్త ఫ్యాషన్ ఇప్పుడు వచ్చింది. ప్రొజెక్టర్స్ ఇవన్నీ పల్లెల్లో కూడా వెళ్ళి చూపించండి, ప్రొజెక్టర్ ద్వారా ప్రదర్శని చూపించండి అంటున్నారు బాబా. మంచి రీతిలో అందరూ స్వీకరిస్తారు అంటున్నారు బాబా. శివ జయంతి గాయి జాతి పరంతు కేసే ఆతా హే. శివ జయంతికి చాలా మహిమ ఉంది, కానీ శివుడు ఎలా వస్తారు ఈ విషయాలు ఎవరికీ తెలియదు. శివ పురాణ ఆది మే బాతే నహీ హే. శివ పురాణము వాటిల్లో కూడా వీటి యొక్క స్పష్టత ఏం లేదు. పురాణాలు ఉన్నాయి, శివ పురాణం కూడా ఉంది, కానీ అందులో ఇవేమీ లేవు అంటున్నారు బాబా. ఏ బాతే తుమ్ సున్తే. ఈ విషయాలన్నీ బాబా అంటున్నారు మీరు నా ద్వారా ఇప్పుడు వింటున్నారు.
सुनने के समय अच्छा लगता है फिर भूल जाते हैं. బాబా అన్నారు మీరు కూడా వినే టైంలో మీకు చాలా బాగా నచ్చుతాయి, కానీ తర్వాత మీరు అన్నీ మర్చిపోతారు. अच्छी रीति पॉइंट्स धारना होंगी तो सर्विस भी अच्छी रीति कर सकेंगे ना. కానీ మంచిగా మీకు పాయింట్స్ అన్నీ ధారణ అయి ఉన్నట్లయితే మంచిగా సేవ కూడా చేసి చూపిస్తారు కదా. ధారణ అయితే సేవ కూడా మంచిగా చేయగలుగుతారు కదా. పరంతు సబ్ పాయింట్స్ కిస్కో ధారణ నహీ హోతీ. కానీ బాబా అన్నారు అన్ని పాయింట్స్ అందరికీ ధారణ అవ్వవు. అన్ని పాయింట్స్ అన్నీ కూడా ధారణ అయిపోవు కదా. भाषण करके आएंगे फिर ख्याल में आएगा आज ने पॉइंट्स भी समझाते थे तो अच्छा था. ఎక్కడైనా ఉపన్యాసానికి వెళ్తారు అంటే స్పీచ్ ఇవ్వడానికి వెళ్తారు, వెళ్ళినప్పుడు ప్రిపేర్ కూడా అవుతారు ఫలానా ఫలానా పాయింట్స్ చెప్తే బాగుంటుందని. బాబా అంటారు ఉపన్యాసం అంతా అయిపోయిన తర్వాత వచ్చి చెక్ చేసుకుంటే అయ్యో ఫలానా పాయింట్ మర్చిపోయాము, ఆ పాయింట్ అక్కడ చెప్పుంటే ఎంతో బాగుండేది అనిపిస్తుంది. బాబా అంటారు जिनको देहाभिमा नहीं होगा झट बताएंगे. బాబా అంటారు ఎవరికైతే దేహాభిమానం లేదో వాళ్ళు వెంటనే చెప్పేస్తారు ఫలానా పాయింట్ అక్కడ ఆ పాయింట్ చెప్పుంటే బాగుండేది కానీ అది అక్కడ మర్చిపోయాం. భాషణ కర్ ఫిర్ విచార్ కరేంగే. బాబా అంటారు ఎక్కడైనా ఉపన్యాసం ఇచ్చిన తర్వాత కూడా చెక్ చేసుకోవాలి. అంటే ఎక్కడైనా స్పీచ్ ఇచ్చి వచ్చిన తర్వాత కూడా ఆలోచించాలి, నేను అన్ని పాయింట్స్ కూడా సరిగ్గా సంజాయించగలిగానా లేదా, మేము అన్ని పాయింట్స్ కూడా మంచిగా అర్థం చేయించామా లేదా. ఆజునే పాయింట్స్ భూల్గే, అరే ముఖ్యమైన ఈ పాయింట్స్ మనం మర్చిపోయాం కదా అని చెప్పి మీకు అప్పుడు అర్థమవుతుంది. చెకింగ్ ఉండాలి. పాయింట్స్ కోయి సాత్ నహీ చల్నీ హే బాబా అంటారు. ఎందుకంటే పాయింట్స్ అన్నీ కూడా ఒకేసారి జ్ఞాపకం రాకపోవచ్చు కదా, మర్చిపోతూ ఉంటాం కదా. ఏహే సిర్ఫ్ అబీకే లియే. అయితే బాబా అంటారు అలాగని ఈ పాయింట్స్ అన్నీ మీతో పాటు రావు, కేవలం సంగమ యోగంలోనే ఇవన్నీ. బాబా అంటారు ఇంత జ్ఞానం ఎన్ని పాయింట్స్ ఒకవేళ మీ దగ్గర నిధులున్నా ఇవి కూడా మీతో రావు అంటున్నారు బాబా, కేవలం ఇప్పటికోసం సంగమ యుగం కోసం. ఫిర్ ఏ ఖతం హో జాయేంగే. బాబా అంటున్నారు ఇన్ని పాయింట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా తర్వాత ఖతం, ఇవేం ఉండవు. ఈ జ్ఞానం పాయింట్స్ కూడా ఇప్పటితో సమాప్తి. తో ఈ ఆంఖోं से जो कुछ अभी देखते फिर सत्य में नहीं होगा. బాబా అంటున్నారు ఈ కళ్ళతో మీరు ఏవైతే ఇప్పుడు చూస్తున్నారు ఇవేవి సత్యయుగంలో ఉండవు. తుమ్కో జ్ఞాన్ కా తీసరా నేత్ర అబ్ మిల్తా హై. ఇప్పుడు మీకు ఈ జ్ఞానం యొక్క మూడో నేత్రం లభించింది. అభి తుమ్ త్రినేత్రి బంతే హో. ఇప్పుడు మీరు త్రినేత్రులయ్యారు. బాబా వచ్చి ఇప్పుడు మీకు జ్ఞానం ఇచ్చారు. ఇది ఆత్మ ఇప్పుడు ధారణ చేస్తుంది. ఆత్మకి ఇప్పుడు మూడవ నేత్రం లభించింది. కానీ ఈ జ్ఞానం మరెవ్వరిలో కూడా లేదు కదా, నేను ఆత్మను అనేది. ఇస్ శరీర్ ద్వారా కర్తా హూ. బాబా అంటారు నేను ఆత్మను, ఈ శరీరం ద్వారా ఇవన్నీ చేస్తున్నాను. బాబా నాకు చదివిస్తున్నారు. నేను ఆత్మను, ఈ తనువు ద్వారా చదువుకుంటున్నాను. ఈ విషయం బుద్ధిలో ఉండడం చాలా కష్టపడితే బాబా అంటారు చాలా శ్రమ. ఇది నిలబడడం అంటే బుద్ధిలో ఆత్మస్థితి నిలబడడం అనేది చాలా శ్రమిస్తే చాలా కష్టపడాలి. పురుషార్థం లోపల నుండి చేస్తేనే ఈ విషయం అన్నీ చేస్తున్నప్పుడు బుద్ధిలో నిలబడుతుంది. बच्चों को मेहनत करनी चाहिए और खुशी में रहना चाहिए. పిల్లలు బాగా లోపల శ్రమించండి మరియు ఖుషీలో కూడా ఉండండి. కష్టపడుతున్నట్టే ఏదో విచారం పెట్టేసి కష్టపడిపోవడం కాదు. బాబా అంటున్నారు లోపల కష్టపడుతూ ఉంటూ ఖుషీగా ఉండాలి, బయటికి మాత్రం మంచి సంతోషంలో ఉండాలి. లోపల సాధన జరుగుతూ కూడా సంతోషంగా ఉండండి అంటున్నారు బాబా. ఎందుకు అంటే బాబా అంటారు ఇప్పుడు తండ్రి మాకు రాజ్యభాగ్యాన్ని ఇవ్వడానికి వచ్చారు. ఈ ఖుషి కూడా మీ ముఖంలో కనబడాలి. తుమ్ జాన్తే హమారా రాజ్య మే క్యా క్యా హోగా. ఎందుకంటే మీకు తెలుసు మన రాజ్యాల్లో ఏమేమి ఉంటాయో. తో తుమ్ బచ్చోं को तो बहुत खुशी होनी चाहिए कि हम इस पढ़ाई से राज लेते हैं. కనుక పిల్లలు మీకైతే చాలా ఖుషి ఉండాలి. మన రాజ్యం ఇప్పుడు మనం తీసుకోబోతున్నాం. ఈ చదువు ద్వారా మనం రాజ్యాన్ని తీసుకుంటాం.
పढ़ने वाले को మర్తబా యాద్ रहता है. చదువుకునే వాళ్ళకి చదువు యొక్క ప్రాలబ్ధం కూడా గుర్తుంటుంది కదా. చదువు ద్వారా వచ్చే ప్రాప్తులన్నీ కూడా వారు గుర్తు చేసుకొని మరి దీక్షతో చదువుతూ ఉంటారు. చదువుకునేటప్పుడు అనిపిస్తుంది నా భవిష్యత్ అంతా ఇలా ఉంటుంది అని. మేము చదువుకుంటున్నదే భవిష్యత్తు కోసం అనే దీక్ష ఉంటేనే చదువుతారు కదా. అచ్చే పడేంగే తో రాజు గద్దీ పర్ బెఠేంగే. బాబా అంటారు మంచిగా చదివితే కదా రాజ్య సింహాసనం పైన కూర్చుంటారు. వేతో నామగ్రమి హో జాతే హే. బాబా అంటున్నారు అటువంటి పిల్లలే బాగా ప్రసిద్ధి కూడా అవుతారు. అభి లిస్ట్ నికాలే మాలా బనాయే తో సబ్ కహెంగే ఫలాని బచ్చి కో హమారీ పాస్ బేజో రిఫ్రెష్ కర్నే. బాబా అంటున్నారు ఇప్పుడు కూడా లిస్ట్ వేసాం అనుకోండి, ఇప్పుడు ఒకవేళ మాల గుచ్చామనుకోండి, అందరూ కూడా కొందరు పిల్లల యొక్క పేర్లు అడుగుతారు. ఫలానా అమ్మాయిని మా దగ్గరికి పంపించండి, వాళ్ళైతే మమ్మల్ని రిఫ్రెష్ చేస్తారు అని. భాషణ కన్నే వాళ్ళంకో బులాతే హే. ఎవరైతే మంచిగా భాషణ చేయగలరో అనగా మంచిగా ఉపన్యాసం ఇవ్వగలరో వారినే అందరూ కూడా పిలుస్తూ ఉంటారు. తో ఉన్కా రిగార్డ్ బి రఖనా चाहिए. మరి బాబా అంటున్నారు అటువంటి వారికి మంచి గౌరవాన్ని కూడా ఇవ్వాలి. హమ్కో ఇన్ జైసా హోషియార్ బన్నా హే. అలాగే అనుకోవాలి మనం కూడా వీరిలా తెలివైన వారిగా మారాలి అని. అచ్చా मीठे मीठे सिखलितों बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. अच्छा हम रूहानी बच्चों ने रूहानी माता पिता बाप दादा का याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा के लिए मुख्य सार फर्स्ट पॉइंट, अतीन्द्रिय सुख का अनुभव करने के लिए देह का भान को तोड़ने का पुरुषार्थ करना है. अब वापस घर जाना है, इसलिए बुद्धियों घर से लगा रहे. అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేయడం కోసం దేహ భ్రాంతిని వదిలించుకునే పురుషార్థం చెయ్యండి. అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేయటం కోసం దేహ భ్రాంతిని వదిలించుకునే పురుషార్థం చెయ్యాలి. ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళిపోవాలి. అందుచేత బుద్ధి యోగాన్ని ఇంటితోనే జోడించాలి. ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళిపోవాలి కనుక బుద్ధి యొక్క సంబంధం ఇంటితోనే జోడింపబడి ఉంచండి. 2, गृहस्थ व्यवहार में रहते पढ़ाई भी पढ़नी है, डबल कोर्स उठाना है, ज्ञान का स्नान और याद की यात्रा करनी है और करानी है. గృహస్థ వ్యవహారంలో ఉంటూ చదువుని చదవాలి, డబల్ కోర్స్ చేయాలి. అంటే బాబా అంటారు లౌకికంలో ఏవైనా కోర్సులు ఉంటే అవి ప్లస్ ఈ చదువుని కూడా పూర్తి చేస్తూ ఉండాలి. మరియు జ్ఞాన స్నానం చేయండి, యోగ యాత్ర చేయండి మరియు అందరి చేత చేయించండి. జ్ఞాన స్నానం, యోగ యాత్ర స్వయం చేయాలి, అందరి చేత చేయించాలి. వరదానం, न्यारेपन के अभ्यास द्वारा फरिश्ते रूप का साक्षात्कार कराने वाले निरंतर सहज योगी भवा. అతీత న్యారేపన్ కే అభ్యాస్ ద్వారా బాబా అంటున్నారు అతీతత్వం యొక్క అభ్యాసము ద్వారా ఫరిస్తా రూపం యొక్క సాక్షాత్కారాన్ని చేయించి నిరంతర సహజ యోగి కండి. जिससे कोई भी वस्त्र धारण करना व ना करना अपने हाथ में होता है. ऐसा अनुभव इस शरीर रूपी वस्त्र में हो. ఎలాగైతే బాబా అంటున్నారు ఏదైనా ఒక వస్త్రాన్ని వేసుకోవటం అంటే ధరించడం లేదా దాన్ని విడిచిపెట్టడం అది మన చేతుల్లో ఉంటుంది. ధరించాలంటే ధరిస్తాం, తీసేయాలంటే తీసేస్తాం కదా, అది మన చేతిలోనే ఉంటుంది. అదేవిధంగా ఈ అనుభవం మన శరీర రూపీ వస్త్ర విషయంలో కూడా ఉండాలి. जैसे वस्त्र को धारणा करके कार्य किया और कार्य पूरा होते ही वस्त्र से न्यारे हुए. బాబా అంటారు ఈ శరీరం కూడా ఒక వస్త్రం లాంటిది. ఏదైనా ఒక కార్యం చేసేటప్పుడు అనగా బాబా అంటారు ఏదైనా ఒక పని చేసినప్పుడు ఈ శరీరాన్ని ధారణ చేయాల్సి వస్తుంది, శరీరంతో చేయాల్సి వస్తుంది. బాబా అంటారు ఏదైనా ఒక పని చేసినప్పుడు శరీరం ధారణ చేయటం, ఆ పని పూర్తయిపోగానే శరీరం అనే వస్త్రం నుండి వేరయ్యే అభ్యాసం చేయాలి. शरीर और आत्मा दोनों का न्यारापन चलते फिरते अनुभव हो.
అంటే ఎంతగా అనుభవం చేయాలంటే ఈ శరీరం మరియు ఆత్మ రెండు కూడా వేరు వేరు అనేటటువంటి అతీతత యొక్క అభ్యాసం నడుస్తూ తిరుగుతూ కూడా మీరు అనుభవం చేయాలి. ఆత్మ శరీరం ఈ రెండు వేరు అనేది నడుస్తూ తిరుగుతూ కూడా అనుభవం చేయండి. అప్పుడే అంటారు నిరంతర సహజ యోగి. ऐसे डिटैच रहने वाले बच्चों द्वारा अनेक आत्माओं का फरिश्ते रूप और भविष्य राज्य पद का साक्षात्कार होंगे. బాబా ఎంత లోతైన రహస్యాన్ని చెప్తున్నారంటే, ఎవరైతే ఇలా నడుస్తూ తిరుగుతూ కూడా డిటాచ్గా ఉండేటటువంటి అభ్యాసం, అంటే ఈ శరీరం నుండి అతీతంగా ఉండేటటువంటి అభ్యాసం చేసే పిల్లలు ఉన్నారో వారి ద్వారా అనేక ఆత్మలకు ఫరిస్తా రూపం యొక్క సాక్షాత్కారం మరియు భవిష్యత్ రాజ్య పదవి యొక్క సాక్షాత్కారం కూడా వీరి ద్వారా అనేక ఆత్మలు చేసుకుంటారు. అంతమే ఈ సర్వీస్ సే హీ ప్రభావ్ నికలేగా. అంతిమ సమయంలో ఈ సేవ ద్వారానే ప్రభావం వెలువడుతుంది. విశ్వం అంతా కూడా తండ్రి యొక్క ప్రభావం ఇటువంటి ఆత్మల యొక్క బాబా అంటారు వీరి స్థితి ద్వారా వీరిలో సాక్షాత్కారం చేసుకొని సేవ యొక్క ప్రభావం ఇటువంటి వారి ద్వారా అందరిపైన కూడా పడుతుంది. स्लोगन संगम का एक सेकंड भी व्यर्थ गंवाना अर्थात एक वर्ष गंवाना. బాబా అన్నారు సంగం యుగంలో ఒక్క సెకండ్ వ్యర్థం చేసినట్లయితే ఒక సంవత్సరం వేస్ట్ చేసినట్లే. సంగం యుగంలో ఒక్క సెకండ్ వ్యర్థం అయింది అంటే అర్థం చేసుకోవాలి ఒక సంవత్సరం వ్యర్థంగా పోయింది అని. అచ్చా. ఓం శాంతి.